ఇప్పుడు ఈ రీల్స్ వచ్చిన తర్వాత ఇంకొకటి మనం ఏం గమనిస్తున్నామంటే అటెన్షన్ స్పాన్ కూడా ఫోకస్ లాగానే అటెన్షన్ స్పాన్ కూడా ఉండట్లేదు, రైట్? సో ఇది వరకు వన్ డేలు లేకపోతే మ్యాచ్లు మనం అవి చూసేవాళ్ళం, 5 డే మ్యాచెస్ కూడా. ఇప్పుడు T20 చూడడానికి ఇష్టపడుతున్నాము. అండ్ అటెన్షన్ స్పాన్ ఒక దాని మీద ఇంతసేపు కూడా ఒక 10 seconds కూడా నిలవట్లేదు మన బ్రెయిన్ కానీ ఫోకస్ కానీ. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనం దీని నుంచి బయట ఎలా పడాలి సార్? అసలు సేమ్ ఇందాక చెప్పింది ఇన్స్టెంట్ రివార్డ్. ఇప్పుడు మీరు పిల్లలు చూస్తారు, వాడు అలా చేస్తాడు, వాడికి చిన్నప్పటి నుంచి లేదు ఇలా కరెక్ట్ కాదు నాన్న ఇది అని చెప్పి నేర్పిస్తే వాడు లాంగ్ టర్మ్లో నేర్చుకుంటాడు. వాడు అడిగినట్టు వెంటనే ఇచ్చేసాం అనుకోండి, ఇన్స్టెంట్ రివార్డ్. వాడు ఏడ్చాడు, ఇచ్చాము, అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇంకో దానికోసం ఏడుస్తారు, మళ్ళీ ఇస్తాం. నేర్పించినట్టు అని చెప్పడం కంటే కూడా సపోజ్ ఒక మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, చాక్లెట్ అడుగుతాడు, వెంటనే చాక్లెట్ కొనిచ్చాం అనుకోండి, వాడు కాసేపు నార్మల్ చాక్లెట్ తినేంతసేపు బాగానే ఉంటాడు. చాక్లెట్ అయిపోతారు, మీరు కొద్దిగా ముందుకెళ్ళగా ఇంకోటితో కనపడుతుంది, వెంటనే కావాలని అడుగుతారు, మళ్ళీ అది కొనిస్తారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇంకో బొమ్మ ఏదో కనపడుతుంది, అది కావాలి అంటాడు. ఆ ఇన్స్టెంట్ రివార్డ్, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఉంటుంది చూసారు, ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ రివార్డ్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన ఇబ్బందులు లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఏదైనా కూడా ఇన్స్టెంట్గా ఉండకూడదు. అదే రకంగా బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి. సో మీరు అన్నట్లు ఆ T20 ఫార్మేట్ లాంగ్ ఇంతకుముందు ఒకప్పుడు మేము చిన్నప్పటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా చాలామంది లైక్ కొంచెం 90s and 80s ఏజ్ ఉండే వాళ్ళందరూ వీ ప్రిఫర్ టు వాచ్ టెస్ట్ మ్యాచెస్ బికాస్ వీఆర్ ఓకే. ఎంతసేపు అయినా స్లోగా బాల్ వేసినా, ఎంతసేపు ఒకటే బ్యాట్స్మెన్ ఆడుతూ ఉన్నా, డిఫెన్స్ ఆడుతున్నా, వీ టెన్ టు వాచ్. బట్ ఇప్పుడు అలా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వచ్చామా 4 6లు కొట్టామా, అవుట్ అయిపోయామా, వెళ్ళిపోయామా. సో దట్ ఈస్ ఆ ఇన్స్టెంట్ రివార్డ్ వల్ల జరుగుతున్నది. దీనివల్ల ఫోకస్ లేకపోవడం. సో ఆ ఇన్స్టెంట్ రివార్డ్ ఏదో వెంటనే హ్యాపీనెస్ వచ్చేయాలి. ఓపిక అనేది తగ్గిపోయింది జనాలకి. ఆ ఓపిక తగ్గిపోవడం వల్ల బ్రెయిన్కి కూడా ఓపిక ఉండట్లేదు. నేర్చుకోవాలి అంటే ఓపిక ఉండాలి. కొత్త విషయం ఏదైనా నేర్చుకోవాలంటే బ్రెయిన్ విల్ ట్రై టు మేక్ సమ్ న్యూ కనెక్షన్స్. కొత్తది ఏది చూసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యి కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వాలి. కొత్త కనెక్షన్స్ ఫామ్ అయితేనే లాంగ్ లాస్టింగ్గా గుర్తుంటుంది అది. కొత్త కనెక్షన్ ఫామ్ అయ్యే లోపలే యూ గివ్ న్యూ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉంటారు, ఒక నోట్స్ ఏదో రాయమంటాను, నోట్స్ రాసుకుందామని పెన్ను పేపర్ తీసుకున్న లేకపోతే నోట్స్ కాదు పోయి ఇంకొక ప్రాజెక్ట్ చెయ్యి అంటాను. పోయి ఆ ప్రాజెక్ట్ కోసం మీరు డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. లేదు ఇంటికి వెళ్ళి ఇంకోటి కూరగాయలు తీసుకురా అని చెప్తారు. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ వన్ టాస్క్. ఇంకే హౌ విల్ యూ రిమెంబర్ వాట్ ఈస్ సపోజ్ టు హ్యాపన్ నెక్స్ట్? బ్రెయిన్ కూడా అంతే. ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ అనలైజ్ చేసుకోవాలి, దానిలో ఇది స్టెప్స్ అయిన ఒక ప్రోగ్రామ్ రాసుకుంటుంది బ్రెయిన్. దానికి తగ్గట్టు కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొత్త కనెక్షన్స్, న్యూరల్ కనెక్షన్స్ అంటే ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మధ్యలో కనెక్షన్స్ ఫామ్ అయితే కొత్త ఇన్ఫర్మేషన్ రిటైన్ అవుతుంది. అవి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కనెక్షన్స్ ఫామ్ అయ్యే టైం కూడా ఇవ్వట్లేదు మనం. ఈ లోపల కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త రీల్, కొత్త మూవీ, కొత్త డిస్కషన్, కొత్త మాటలు. ఫోన్లో మెసేజ్ చదివే లోపలే టీవీలో స్క్రీన్, టీవీలో యాడ్ వచ్చింది అంటే ఇంకొకటి, ఈ లోపల ఇంకొకరు ఎవరో పిలిచారు పరిగెత్తాలి, ఈ లోపలే మళ్ళీ ఇంకో SMS. సో ఈ చక్కర్ వల్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వవు. కనెక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ కనెక్షన్స్లోనే కొత్త ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ఆ కనెక్షన్స్లోనే కొత్త స్కిల్ నేర్చుకుంటాం. కొత్త ఇన్ఫర్మేషన్ రావడం కావచ్చు, కొత్త లాంగ్వేజ్ అవ్వచ్చు, కొత్త స్కిల్ అవ్వచ్చు, కొత్త మెమరీ అవ్వచ్చు. ఈ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మొదలైన కనెక్షన్స్ కానీ, ఎన్ని సెల్స్ అట్లా కనెక్ట్ అవుతున్నాయి, ఎంత నెట్వర్క్ ఉంది మంచిగా, దాన్ని బట్టి మన బ్రెయిన్లో మెమరీ కానీ, ఫోకస్ కానీ, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మన స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ స్కిల్స్ లేనప్పుడు ఆ కనెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నాట్ ఈవెన్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ టు ప్రొడ్యూస్ దట్ కనెక్షన్స్. నో పాయింట్, ఇంక ఇవన్నీ జరిగే ఛాన్సే లేదు.